నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. ఆంధ్రప్రదేశ్లో జీరో నుంచి మొదలై 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో అరవేర భీకర కంబ్యాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ ఏకంగా డిప్యూటీ సీఎం పీఠం అధిరోహించారు. మరి ఏపీలో ఈ రేంజ్ మ్యాజిక్ చేసిన పవర్ స్టార్ పక్కనే ఉన్న తెలంగాణలో మాత్రం ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఒక సమయంలో తెలంగాణ పాలిటిక్స్ను షేక్ చేసిన జనసేన ఎపిసోడ్ సడన్గా ఎందుకు సైలెంట్ అయింది? ఏపీలో హీరోయిన్ జనసేనాని తెలంగాణలో ఎక్కడెక్కడ తడబడ్డారు? పవన్ టార్గెట్ చేస్తూ పాలిటిక్స్ ఎలా నడిచాయి? దీని వెనుకున్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయి ఒకే ఒక ఎమ్మెల్యే సీటు గెలుచుకున్న జనసేనాని 2024 ఎన్నికల్లో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చారు. గతంలో ఎదురైన అవమానాలకు బదులుగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపు జెండా ఎగరేసి 100% స్ట్రైక్ రేటుతో సాధించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అద్భుత మెజార్టీతో విజయ దుందుబి మోగించిన విషయం అందరికీ తెలిసిందే. ఇలా ఏపీలో జీరో స్థాయి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం నిజంగా స్ఫూర్తిదాయకం. అయితే ఇదే జనసేన పార్టీ రాజకీయ ప్రయాణం పక్కనున్న తెలంగాణలో ఎలా సాగుతుందో ఒకసారి గమనిస్తే ఆసక్తికర విషయాలు అర్థమవుతాయి. ఏపీలో అద్భుతాలు చేసిన పవన్ తెలంగాణలో మాత్రం ఇంకా తనదైన ముద్ర వెయ్యలేకపోయారు. అక్కడ రాజకీయాల్లోకి ఎలా అడుగుపెట్టారు, అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది పరిశీలిస్తే పూర్తిగా భిన్నమైన వాతావరణం మనకు స్పష్టంగా కనిపిస్తుందని విశ్లేషకులు ఇప్పుడు గట్టిగా చెబుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో జనసేన ప్రస్తావన అనేది సరిగ్గా పొయ్యి మీద కాగుతున్న పాల పొంగులాంటిదని ఖచ్చితంగా చెప్పొచ్చు. అది ఎంత వేగంగా ఉవ్వెత్తి నెగుస్తుందో అంతే వేగంగా చప్పున కిందకి జారిపోయింది. పవన్ కళ్యాణ్కున్న విపరీతమైన సినీ చరిష్మా కూడా ఇందుకు ఒక ముఖ్య కారణంగా మనం చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ టూర్ ముగిసిన వెంటనే తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ పేరు ఒక్కసారిగా విస్తృతంగా చర్చలోకి వచ్చింది. ఏపీ రాజకీయ విశ్లేషణలో భాగంగా ఒక ప్రముఖ ప్రొఫెసర్ పవన్ కళ్యాణ్ టార్గెట్గా కొన్ని విమర్శలు చేశారు. ఆ విమర్శలకు పవన్ నుంచి చాలా ఘాటైన కౌంటర్ రావడంతో తెలంగాణలో జనసేన పార్టీ పేరు ఉవ్వెత్తున పైకి లేచింది. దీంతో రాష్ట్ర రాజకీయాలు అసలు ఊసేలేని పార్టీ కొంతకాలం పాటు వార్తల్లో నిత్యం నానింది. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన ఏర్పాటు చేయాలనుకున్న నవనిర్మాణ సభకు రేవంత్ సర్కార్ అనుమతి నిరాకరించింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు పవనే టార్గెట్గా తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం మేము ఏమాత్రం తక్కువ కదన్నట్టుగా పవన్పై విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యంగా కవిత పదే పదే పవన్నే టార్గెట్గా విమర్శలు చేస్తూ ముందుకెళ్లారు. కొందరు జర్నలిస్టుల పేరుతో మరికొందరు వ్యక్తులు పవన్పై హద్దులు దాటి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఇచ్చిన భారీ ప్యాకేజీతో పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారంటూ వైసీపీ నేతల నినాదాలు తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఇలా ఎక్కడ చూసినా అందరూ పవన్ కళ్యాణ్ను మాత్రమే కావాలని టార్గెట్ చేయడంతో కొద్ది రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ పేరు బాగా మోగిపోయింది. వీటన్నిటి మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసలు ఎక్కడా తగ్గేదే లే అన్నట్టుగా తనపై వస్తున్న విమర్శలకు అదే స్థాయిలో ఘాటుగా కౌంటర్లు ఇస్తూ వచ్చారు. తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ తీవ్రస్థాయిలో కౌంటర్ అటాక్ చేయడంతో జనసేన నేతలు సైతం ఆయనతో కలిపి తమ స్వరం గట్టిగా వినిపించారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో పవన్ ఎంట్రీ ఖాయమైందని పవన్ ఫ్యాన్స్ తమ ఉత్సాహం గట్టిగా ప్రదర్శించారు. అభిమానుల ఉత్సాహానికి మరింత బలం చేకూరేలా హైదరాబాద్లో జనసేన పార్టీ ఒక కేంద్ర కార్యాలయం ఘనంగా ఏర్పాటు చేస్తుంది. ఈ పరిణామాలన్నీ చకచకా జరిగిపోవడంతో తెలంగాణ రాజకీయాల్లోకి జనసేన జీరోతో మొదలుపెట్టి ఏకంగా హీరో కానుందా అని పార్టీ శ్రేణులు బలోపేతం కోసం ఎదురుచూశారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు మొత్తం ఒక్కసారిగా పూర్తిగా తలకిందులైపోయాయి. దీంతో పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు తీవ్రంగా నిరాశలో కూరుకుపోయారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఒక చెరువును ఆక్రమించి అక్కడ ఫామ్ హౌస్ నిర్మించారంటూ ఆయనపై కబ్జా మరకలు సైతం గుప్పించారు కొంతమంది జర్నలిస్టులు. అయినా సరే అటువంటి విమర్శలకు సైతం పవన్ ఏమాత్రం బెదరలేదు, అస్సలు వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి అది కబ్జా అని తేలితే తన భూమి నిరభ్యంతరంగా టేక్ ఓవర్ చేసుకోవచ్చని కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ కూడా చేశారు. ఇలా కొంతకాలం తెలంగాణ రాజకీయాల్లో జనసేన ప్రస్తావన పాల మీద పొంగులా పైకెగిస్తుంది. ఆ తర్వాత నుంచి అదే పొంగులా అంత్యవేగంగా కిందకి జారిపోయింది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో జనసేన ఊసే ఎక్కడా కనిపించడం లేదు. నాడు బీజేపీ ఇచ్చిన ప్యాకేజీ వల్లే పవన్ ఇక్కడ రాజకీయం మొదలుపెట్టారంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేసిన కొందరు నాయకులు కూడా ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారని రాజకీయ విశ్లేషకులంతా చాలా స్పష్టంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.